సంసారం ఒక సాగరం పార్ట్ 22 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. జాహ్నవి తెల్ల చీర కట్టుకొని ఎర్ర జాకెట్ వేసుకొని 2 జడలు వేసుకొని చాలా అందంగా ఉంది. ఆమె జగపతి తలపులలో అలాగే ఆ చెట్టు మీద వాలిపోయి మైమరపుగా ఊహలలోకి వెళ్ళిపోయింది. సుందరం అలాగే చూస్తున్నాడు. ఎంత అందం, ఇంత అందాన్ని చేయి జార్చుకున్నాను. చిలక కొట్టిన జామ పండు కూడా తీయగానే ఉంటుందిలే, ఏమీ పర్వాలేదు. ఇన్ని రోజులుగా కలలో జాహ్నవితో గడిపిన రోజులు గుర్తుకు చేసుకుంటున్నాడు సుందరం. అతని మనసు మారిపోయింది. కామం అనే దెయ్యం అతనిలో చేరింది. పూర్తిగా పోత పోసిన బంగారు బొమ్మలా ఉంటుంది. ఆ పెదవులు చూస్తుంటే మతిపోతుంది. చిన్న వయసు అయినా కూడా చక్కటి రూపాన్ని సంతరించుకున్న జాహ్నవి దేహ సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు సుందరం. ఒక్కొక్క అడుగుతో ఆమె దగ్గరకు చేరాడు. జాహ్నవి మనసు అసలు ఇక్కడ లేదు, ఆమె భర్త చెంతనే ఉన్నది. అత్తగారింట్లో ఎంత బాగోకపోయినా, ఎంత కష్టంగా ఉన్నా కూడా భర్త సందిట్లో గడిపిన కాసేపు చాలు. ఆయన పక్కనే ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. నాకెందుకు అనుకుంటూ జగపతి ఆమెను ముద్దాడుతున్నట్లు ఊహించుకుంటూ ఉంది జాహ్నవి. సుందరం జాహ్నవికి దగ్గరగా వచ్చిన జాహ్నవి అడ్డు చెప్పకపోయేసరికి జాహ్నవికి కూడా తనంటే ఇష్టమే అనుకున్నాడు సుందరం. అవును, చూడడానికి రాక్షసుడిలా ఉంటాడు మొగుడు. రుచి మరిగిన ప్రాణం దగ్గరకు వస్తున్నా అడ్డు చెప్పడం లేదంటే తన పని చాలా సులువు అనుకొని మనసులో మురిసిపోతున్నాడు సుందరం. చెడు తలుపులు ఉన్న మనిషికి ఎదుటి మనిషి మనసులో కూడా అవే తలుపులు ఉన్నాయి అని భావిస్తాడు. ఆమె ముఖం మీదకు వాలి ఆమె పెదవులను అందుకోబోయాడు సుందరం. ఒక్కసారిగా నిజంలోకి వచ్చిన జాహ్నవి, ఏమిటి అలా దగ్గరికి వచ్చావు అన్నది. ఎప్పటి నుండో ఇక్కడే ఉన్నాను, చూడలేదా? అంతా నటన. వద్దే, నాతో పడుకోవాలిని నీకు ఇష్టమే అంటూ జాహ్నవి భుజాలపై గట్టిగా చేతులు వేసి ఆమె పెదవులను అందుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సుందరం. ఇలా చేయకూడదు, తప్పు. నేను ఇలా నా భర్తతోనే ఉండాలి, మా పిన్ని చెప్పింది, నాతో మా పెద్దమ్మ కూడా అలాగే చెప్పింది అన్నది అమాయకంగా చూస్తూ జాహ్నవి. ఇంత అందం, ఇంత అమాయకత్వం ఉన్న ఆడపిల్లను చూస్తే నాలాంటి వాడు ఎవడైనా ఇలాగే చేస్తాడు. ఇది తప్పేమీ లేదు జాహ్నవి. ఇలా నువ్వంటే ఇష్టమైన వారితో ఉండొచ్చు. నువ్వంటే నాకు చాలా ప్రేమ. మరి ప్రేమ ఉన్నప్పుడు ఇలా ఉండడంలో తప్పు లేదు అన్నాడు సుందరం. ఏమీ కాదు, ఇది కట్టిన వాళ్ళతోనే ఇలా ఉండాలి అని చెప్పారు నాకు పెద్దవాళ్ళు అంటూ జాహ్నవి మెడలో పసుపు తాడు చూపించింది. అదెందుకు? అది ఉంటే నీకు ఆనందం ఏముంది చెప్పు అంటూ జాహ్నవి వద్దు అంటున్నా గట్టిగా కౌగిలించుకున్నాడు సుందరం. నీకోసం నేను ఎంత వేచున్నానో తెలుసా? నీ బాబు ఒక ఎర్రిమాలోక నిన్ను నాకు ఇచ్చి చేస్తాను అని మాటిచ్చాడు. ఈ ఊర్లో ఏం బాగుంటుంది? నిన్ను పట్నం తీసుకెళ్తాను, పెద్ద సినిమా స్టార్ అవుతావు, చాలా డబ్బు, కార్లు, నగలు, నిజంగా మేకప్ లేని అందం నీది అంటూ ఒక మితిమించిన వాగుడు వాగుతూ ఆమెను సొంతం చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడు సుందరం. అయినా కూడా జాహ్నవి ముద్దు కూడా పెట్టనివ్వకుండా పెనుగులాడుతూ ఉంది. అటుగా వెళుతున్న వాళ్ళ పెదనాన్న కనిపించాడు. పెదనాన్న అంటూ అరవబోయింది జాహ్నవి. నోరు మూసేశాడు చేత్తో సుందరం. చాలా బలవంతంగా ఆమెను ఒక మూల ఉన్న చీకటి కొట్టులోకి తీసుకొని వెళ్ళాడు. అంత బలవంతంగా అలా ప్రవర్తిస్తున్న అతను చేసేది మంచిది కాదు అని జాహ్నవి గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. నోరు మూసేసరికి గట్టిగా కొరికింది సుందరం చెయ్యిని. జాహ్నవి సుకుమార శరీరాన్ని తన చేతులతో ఆడుకుంటున్నాడు మూర్ఖుడు. పళ్ళతో అబగా సుకుమారమైన ఆమె దేహాన్ని గాయం చేస్తున్నాడు సుందరం. లోపలికి వెళ్ళిన శివయ్య, నాకెందుకు జాహ్నవి అరుపులా వినిపించింది. మన పక్కనే ఉన్న తోటలో ఎక్కడుంది అన్నారు. వాళ్ళ ఇంట్లోగానే ఉందేమో, ఇక్కడ లేదు అన్నారు గౌరమ్మ. తనకు సేమియా ఐస్ తీసుకొచ్చాను, పిలువు అన్నారు శివయ్య. జాహ్నవి అంటూ పిలిచింది గౌరమ్మ. జాహ్నవి మీ ఇంట్లోనే ఉంది కదక్క అన్నది సీతమ్మ. లేదమ్మా అన్నది గౌరమ్మ. ఎందుకనో శివయ్యకు ఒక రకంగా అనిపించి అక్కడున్న దొడ్డు కర్ర తీసుకొని వెళ్ళాడు. జాహ్నవి అంటూ పిలిచింది గౌరమ్మ. జాహ్నవి మీ ఇంట్లోనే ఉంది కదక్క అన్నది సీతమ్మ. లేదమ్మా అన్నది గౌరమ్మ. ఎందుకనో శివయ్యకు ఒక రకంగా అనిపించి అక్కడున్న దొడ్డు కర్ర తీసుకొని వెళ్ళాడు. జాహ్నవి అంటూ తోటలోకి వెళ్ళి పెద్దగా అరిచాడు శివయ్య. అప్పటికి జాహ్నవిని కింద పడేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు సుందరం. పెద్ద అని అరుస్తున్న జాహ్నవిని అరవకుండా నోరు మూసేశాడు సుందరం. కానీ ఆ మాట శివయ్యకు వినబడింది. వెంటనే శివయ్య కర్ర తీసుకొని అటువైపు పరిగెత్తాడు. అక్కడ ఆ తోటలో ఒక చిన్న చీకటి కొట్టులా ఉంటుంది. అక్కడ నుండి వినిపించింది అరుపు. నన్నేం చేయకు, నాకు భయం వేస్తుందని తన మనసులో అనుకునే మాట పైకి రాకుండా నోరు నొక్కేసి ఆమె జాకెట్ చించేశాడు సుందరం. పిచ్చి కుక్కలా ఆమె
ఆమె సున్నితమైన దేహాన్ని తన పళ్ళతో గాయపరిచాడు. ఆ బాధ భరించలేక ఏడుస్తూ ఉంది జాహ్నవి. అంతే ఒక్కసారిగా సుందరం నడు మీద దొడ్డు కర్ర పెట్టి కొట్టాడు శివయ్య కోపంతో. ఎంత ధైర్యం ఉంటే ఆ బిడ్డ మీద చెయ్యి వేస్తావు నువ్వు అంటూ కర్ర పెట్టి కాళ్ళు చేతులు విరగ్గొడుతున్నాడు శివయ్య. నన్ను ఎక్కువగా కొట్టకు, దీని జీవితం నాశనం చేశానని ఊరు మొత్తం చెప్తాను, దాని అత్తగారు ఊరిలో కూడా చెబుతాను, మర్యాదగా విడిచిపెట్టు, నా దారిన నేను పోతానన్నాడు సుందరం మూర్ఖంగా. నా సంగతి నీకు తెలీదు, చావుకే పెద్ద భయపడను, నిన్ను చంపి జైలుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే అంటూ కొడుతున్నాడు శివయ్య. జాహ్నవి భయంతో వణికిపోతూ ఏడుస్తూ ఉంది. ఇందులో గౌరమ్మ సీతమ్మ వచ్చారు పరుగున. జాహ్నవిని చూస్తే బొట్టు చెరిగిపోయి బుగ్గలపై పంటిఘాట్లతో జాకెట్ చిరిగిపోయి చీర అస్తవ్యస్తంగా ఉండేసరికి భయపడిపోయింది సీతమ్మ. ఏం జరిగింది అంటూ అలాగే ప్రాణం పోయిన బొమ్మలా చూస్తూ ఉండిపోయింది సీతమ్మ. గౌరమ్మ వెంటనే జాహ్నవిని దగ్గరకు తీసుకుని వణికిపోతున్న ఆమెను గుండెల్లో దాచుకుంది. పెద్దమ్మ నన్ను ఇక్కడ కూడా కొరికాడు అంటూ తన పాలిండ్లపై చూపించింది జాహ్నవి. పెద్దగా ఏడ్చేసింది. అంతకు మించి ఏమీ జరగలేదు కదా అన్నది భయంతో గౌరమ్మ. లేదు, నేనెంతో ఇష్టపడి కట్టుకుంటే చీర మొత్తం చించాడు లంగా అంటూ చెప్పబోతున్న జాహ్నవి చెవిలో అడిగింది గౌరమ్మ. లేదు, అలా ఏం జరగలేదు అన్నది జాహ్నవి. ఏమండి, వాడిని కొట్టొద్దు, వదిలేయండి, ఈ గొడవ రచ్చకెక్కుతుంది, మెదలకుండా లోపలికి పోదాం రండి అంటూ జాహ్నవికి తన చీర చెంగు చుట్టి లోపలికి తీసుకెళ్ళింది గౌరమ్మ. సీతమ్మ కూడా ఏడుస్తూ ఆమె వెంట వెళ్ళిపోయింది. అదృష్టం బాగుండి అప్పుడు ఎవరూ వెళ్ళడం లేదు ఆ దారిలో. గౌరమ్మ జాహ్నవిని తీసుకెళ్ళి ఆ బట్టలు తీసేయమని స్నానం చేయించింది. సీతమ్మను ముందే బట్టలు తీసుకురమ్మని చెప్పింది. ఛాతి మీద రాక్షసుడిలా కొరికాడు ఎదవ, బొగ్గలపై కొరికాడు. ఏమిటో ఈ గాయాలు, మచ్చలు పోవు కదా, ఏమనుకుంటాడు జగపతి, ఈ దరిద్రుడు మాయని మచ్చ వేస్తాడు ఎలా అనుకుని భయపడిపోతున్నారు సీతమ్మ గౌరమ్మ. ఇక్కడ చాలా నొప్పిగా ఉంది, గట్టిగా నొక్కాడు పెద్దమ్మ అంటూ తన పొత్తి కడుపు కింద చూపించింది ఏడుస్తూ జాహ్నవి. తెల్ల చీర మొత్తం బొరుదైపోయింది. మరకలు పోవా, ఆయనకు చాలా ఇష్టం ఈ చీర అంటే, ఇప్పుడు ఎలాగా అన్నది అమాయకంగా ఏడుస్తూ జాహ్నవి. అయ్యో పిచ్చిపిల్ల, నీ బతుకు మీదే మరక పడుతుందేమోనని భయపడి చేస్తుంటే చీర మీద మరకలు ఉతికితే పోతుందే పిచ్చి తల్లి అంటూ జాహ్నవిని ఒడిలో పెట్టుకొని సీతమ్మను తన భుజం మీదకి లాక్కుంది గౌరమ్మ. గౌరమ్మ, సీతమ్మ, జాహ్నవి ముగ్గురు ఏడుస్తున్నారు. శివయ్య బాగా కొట్టి ఏదైనా మాట బయటకొస్తే నీ ప్రాణాలు తీయడం మాత్రం ఖాయమన్నాడు గట్టిగా కోపంగా. మరి ఒక్క 2 నిమిషాలు ఎవరూ రాకుంటే తన పని జరిగిపోయేది. నా ఆశను రెండవసారి కూడా చెడగొట్టారు. పెళ్ళి నాతో కాకుండా చేశారు. మదమెక్కిన పశువు లాంటి వాడికి జాహ్నవి సున్నితమైన శరీర భాగాలు కనిపించి ఆశతో తప్పిస్తున్నాడు తప్ప వాడి ఒంటి మీద దెబ్బలు కూడా అంత నొప్పి పుట్టడం లేదు. అలాగే తప్పైపోయింది, కొట్టకండి అన్నాడు సుందరం. ఎంత పని జరిగింది, ఇది ఏదైనా గొడవ జరిగి పిల్లకేదైనా మచ్చ వస్తుందేమో, ఏం చేయాలి అనుకొని ఒక మంచి ఆలోచన వచ్చిన శివయ్య, ఒరే రంగన్న ఇటురా అంటూ అటు వెళుతున్న రంగన్నను పిలిచాడు. శివయ్య వెంటనే పరిగెత్తుకొచ్చాడు రంగన్న. ఇక్కడకు ఒక తోడేలులా ఉన్న ఒక జంతువు వచ్చింది. జాహ్నవి జామకాయలు కోసుకుంటుంది. ఆ జంతువు జాహ్నవిని పట్టుకోబోతే మన సుందరం కాపాడాడు. అందరం చూశాము సమయానికి. ఇప్పుడే అందరూ వెళ్ళారు. ఎందుకురా సుందరం, నీకు ఇచ్చి పెళ్లి చేయలేదు అన్న కక్ష లేకుండా నీ ప్రాణాల మీదకు తెచ్చుకుని జాహ్నవిని కాపాడావు అని మెచ్చుకుంటుంటే, పెళ్ళి కాకపోతే ఏమి, జాహ్నవికి ఒక అన్న లాంటి వాడిని కాదా అన్నాడు. ఎంత మంచివాడు మన సుందరం అని చెప్తున్న శివయ్య వైపు అలాగే చూశాడు ఆశ్చర్యంగా సుందరం. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఆ జంతువుతో ఎలా పెనుగులాడాడో పాపం మన సుందరం. పారిపోయింది. జాగ్రత్తగా ఉండండి, ఊర్లో అందరికీ చెప్పండి అన్నాడు శివయ్య. ఎంత తెలివి, జాహ్నవి మీద ఏదైనా అపవాదు వేస్తానని ముందే ఇలా చెప్పాడు అని అప్పటికే చాలామంది మూగడంతో ఏమీ చెప్పలేకపోయాడు. అందరూ సుందరాన్ని మెచ్చుకున్నారు. ఆ పాపిష్టి దానికి తమ్ముడిని అయితే అయ్యావు, కానీ బిడ్డ ప్రాణాలను కాపాడడానికి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావా? అయ్యో, ఇంత మంచి బుద్ధి నీకుందని తెలియదురా అంటూ చుట్టుపక్కల చేరిన వాళ్ళందరూ పొగిడారు.
అందరూ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చారు. ముఖం కడుక్కో అని చెప్పారు సుందరానికి. అందరూ చెప్పేది వినండి, తోడేలు చిన్నదిగా ఉన్నా కూడా గాయపరుస్తుంది. నేను కర్ర విసిరేసరికి ఆ దెబ్బలు కూడా పాపం సుందరానికి తగిలాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ వస్తువు ఈ వస్తువు విసిరేసరికి సుందరం తలకు తగిలిన కూడా లెక్క చేయకుండా దానితో పోరాడాడు అని చెబుతున్న శివయ్య వైపు చూసి, అమ్మో, నీ తెలివి ఎవరికీ ఉండదు, అయినా 6 అడుగుల పొడవు ఉంటాడే, పిసికితే నేనెంత అనుకొని సుందరం నేను వెళ్తాను ఇంటికి అని బయలుదేరాడు. అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్లు చేశాడు. శివయ్య చెప్పడంతో, ఎంత మంచి పని చేశావు, ఎలా ఉంది ఆ జంతువు అని అందరూ అడుగుతూ ఉంటే, పళ్ళు వేసుకుని చాలా భయంకరంగా ఉంది అన్నాడు శివయ్య. అయ్యో, జాహ్నవి అస్సలే అమాయకురాలు, ఎలా ఉందో అని పలకరిద్దామని వెళుతుంటే బాగా భయపడిపోయింది, రేపు చెబుతుందిలే అని చెప్పాడు శివయ్య. తండ్రి అని ఉన్నాడు, ఎందుకు ఆ కాంతారావు వాడి జన్మ మండిపోను, కుక్క జన్మ నయం వాడికంటే, భార్య బిడ్డలు దేవతా రూపాల్లో ఉంటారు, బుద్ధి లేదు వెదవకు, ఆడికి చెప్పు బుద్ధి తెచ్చుకోమని, నిన్ను చూసైనా సరే అంటూ తిట్టింది ఒక అవ్వ సుందరాన్ని. అందరూ వెళ్ళిపోయారు. శివయ్య ఇంట్లోకి వెళ్ళేసరికి గౌరమ్మ, జాహ్నవి, సీతమ్మ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? తోడేలు వెళ్ళిపోయింది అన్నారు శివయ్య. తోడేలు వెళ్ళిపోవడం ఏమిటి అన్నారు గౌరమ్మ గారు చిరాకుగా కళ్ళు తుడుచుకుంటూ. అందరూ ఒకసారి వినండి నా మాట, ఆ సుందరం గాడు ఇలా చేశాడు అని బయటకు తెలిస్తే ఏదైనా చెప్పుకుంటారు జనం. నరం లేని నాలుకలు రకరకాలుగా వాగుతాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడవాళ్ళు మీకు తెలియనిది ఏమీ లేదు. ఆడదాని మీద నింద పడితే అది ఆమె చచ్చే వరకు పోదు. తను చేసిన పని ఊర్లో జనానికి తను చెప్పిన మాటలు వివరంగా చెప్పాడు శివయ్య. తోడేలు రాలేదుగా పెదనాన్న అన్నది ఏడుస్తూ జాహ్నవి. జాహ్నవి, ఇలా ఉంటే అసలు ఎలా బతుకుతావు నువ్వు? అమాయకంగా మాట తీరు, ముఖంలో పసితనం. చిన్న వయసులోనే పెళ్ళయింది నిజమే, కానీ మీ అమ్మ వాళ్లకు ఒకప్పుడు అందరికీ కూడా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళు ఇలా లేరు కదా. ఒక మనిషి అంత దగ్గరగా వచ్చేంత వరకు నువ్వేం చేస్తున్నావు? అరవాలి, లేకుంటే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. అంతేకాని వాడి చేతిలో తప్పించుకోలేని విధంగా ఉంటే ఎలా? ఒకేసారి ఆదిశక్తిలా మారాలి. ఎవరిని ఎక్కడ తన్నాలో అక్కడే తన్నాలి. అలాంటి వాడికి కాళ్ళ మధ్య తంతే వదిలిపోతుంది. అలా తన్ని వెంటనే బయటకు పరిగెత్తుకొని వచ్చేయాలి. అయినా నువ్వొక్కదానివే అలా, ఇక ఎక్కడికి వెళ్ళవద్దు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు శివయ్య. ఘోరం జరిగిపోయేది ఇంకాసేపు అయితే. ఐస్ తీసుకురమ్మన్నావు, అందుకే నీ గురించి నేను అడిగాను, లేకుంటే ఎంత ప్రమాదం జరిగుండేది. అలా ఎవరు పడితే వాళ్ళు చేతులు వేస్తే ముఖం పగలగొట్టాలి. అంత వివరం తెలియకపోతే ఎలా? మీ అమ్మను చూస్తున్నావు, ఎలా ఉంటుంది? మీ పెద్దమ్మను చూస్తున్నావు, ఎలా ఉందామే? అంతెందుకు, నువ్వు అత్తగారింటికి వెళ్ళావు, మీ అత్తగారు ఎంత గడుసుగా ఉంటున్నారు. ఎందుకు? ఈ మాయా ప్రపంచంలో ఆడది బతకాలంటే తప్పదు, కోపమనే తెర కప్పుకొని తీరాలి. మనసులో ఉన్న అమాయకత్వాన్ని ముఖం దాకా తీసుకురాకూడదు, తెలుసుకో జాహ్నవి అంటూ చెబుతున్న పెద్దనాన్న మాటలు వింటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది జాహ్నవి. నాకు ఇక్కడ కోరికాడు, చాలా నొప్పిగా ఉంది నాన్న అంటూ తన ఛాతి వైపు చూపించింది జాహ్నవి. అయ్యో, ఏం పిల్లవో ఏమిటో అని తల కొట్టుకొని బయటికి వెళ్ళి, అరే రంగయ్య, ఆ కాంపౌండర్ శివని ఇంటికి రమ్మని అన్ని మందులు తీసుకొని అని చెప్పారు శివయ్య. కాంపౌండర్ వచ్చారు. అదేదో తోడేలులా ఉంది, దాని పళ్ళు దిగాయి, ఇంజెక్షన్ చేయండి అని చెప్పాడు శివయ్య. ఎక్కడా అని అడిగాడు శివ. ఆడవాళ్ళు చూపించలేదు కదా, ఇంజెక్షన్ చేసి వెళ్ళు అన్నారు శివయ్య గట్టిగా. ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు శివ. అదంతా సరే, ఈ గాయాలు ఎలా? జగపతి వస్తాడు, ఏం చెప్పాలి అన్నది గౌరమ్మ. నిజమే చెప్పాలి, తప్పేదేముంది? తప్పు జరగనప్పుడు అబద్ధం ఆడేదేముంది అన్నారు శివయ్య. బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ భర్తకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అయినా నిజం తెలిస్తే చాలా తప్పుగా ఉంటుంది. అప్పుడు అనుకుంటారు ఏదో జరిగే ఉంటుంది, అందుకే దాచారు అని అన్నాడు శివయ్య. ఆ ముద్ద నష్టపు వాడు ఎంతకైనా తెగిస్తాడు అని వాడి చూపులు పిల్లపై ఎలా ఉన్నాయో గమనించే నేను దానికి పెళ్లి చేశాను చిన్న బిడ్డగానే అంటూ బోరున ఏడ్చింది సీతమ్మ. ఇంతలో జగపతొచ్చాడు. ఎక్కడున్నారేంటక్క అంటూ అడిగాడు. ఒక్కసారి అందరూ అలా భయపడిపోయారు. జాహ్నవి ఏడుస్తూ వెళ్ళి జగపతిని కౌగిలించుకుంది.
ఏమైందమ్మా అన్నాడు జగపతి చాలా ప్రేమగా. వాడు నన్ను కొరికాడు, నా చేతులు లాగేశాడు, ఎక్కడంటే అక్కడ గట్టిగా నొక్కాడు, ఇక్కడ కూడా అంటూ అంతా చూపించింది జాహ్నవి. ఇక చెప్పాల్సింది తనే చెప్పింది. సరే మీ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పారు శివయ్య. జగపతిని తీసుకుని తమ ఇంటికి వెళ్ళింది జాహ్నవి. సీతమ్మ గౌరమ్మ దగ్గరే కూర్చొని మాట్లాడుతూ ఉంది భయంగా. కాసేపు ఆగు, కాలమే సమాధానం చెబుతుంది. ఎలాగో వచ్చాడు కదా, అన్నీ తెలుస్తాయి. తెలియనిదేముంది, అబ్బాయికి అమ్మాయి చెప్పే విధానం, అబ్బాయి అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ముందే కంగారు పడకు సీతమ్మ అంటూ సీతమ్మ భుజం తట్టి చెప్పింది ధైర్యం గౌరమ్మ. శివయ్య ఆడవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని తను బయటకు వెళ్ళాడు. అందరూ కూర్చునే రచ్చబండ దగ్గరకు. ఇంట్లోకి వెళ్ళాక జగపతిని గట్టిగా కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేసింది జాహ్నవి. ఎవరు ఏంటి నాకు అర్థం కాలేదు జాహ్నవి. సుందరం గురించి చెప్పింది జాహ్నవి. ఇంట్లో ఇంతమంది ఉంటే నీ చెయ్యి ఎలా పట్టుకున్నాడు అన్నాడు కోపంగా జగపతి. కాదు, నేను ఈ పక్క తోటలోకి వెళ్ళాను, జామకాయలు కోసుకొని తిన్నాను. ఇంతలో మీరు గుర్తుకు వస్తే ఆలోచిస్తూ ఉన్నాను, వాడొచ్చి ఇలా చేశాడు అలా చేశాడని అన్ని విషయాలు చెప్పింది జాహ్నవి. అతను కొరికిన భాగాలు చూపించింది. కోపం రగిలిపోయింది జగపతికి. అలా ఒక్కదానివే తోటలోకి ఎందుకు వెళ్ళావు? ఇలా ఎందుకు అమాయకంగా ఉంటావు? ఇంకా తెలుసుకోకపోతే ఎలా అన్నాడు జగపతి జాహ్నవిని దగ్గరికి తీసుకుంటూ. అందుకే కాబోలు సీతమ్మక్క కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పాపం బిడ్డల మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నది ఒక తల్లి. ఆ దరిద్రుడి పని నేను చెబుతాను, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు జగపతి మనసులో. పెద్దనాన్న బాగా కొట్టారు వాడిని అంటూ ఎలా కొట్టారో కూడా చెప్పింది జాహ్నవి. ఇటుగా వస్తే నిన్ను చూడాలని వచ్చానన్నాడు జగపతి. నాకు వణుకు వచ్చేస్తుంది, భయం వేస్తుంది, నేను మీ దగ్గరే ఉంటాను, ఇక్కడ ఉండలేను అన్నది జాహ్నవి. అర్థమైంది, జాహ్నవి కూడా తనలాగే బాధపడుతుంది, ఒంటరిగా ఉండలేక అని అనుకున్నాడు జగపతి. ఈలోపు శివయ్య వచ్చారు. జరిగిన సంగతి ఇది జగపతి, నేను జనానికి ఇలా చెప్పాను ఎందుకంటే ఈ ఊర్లో మీ ఊర్లో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు, అందుకని మీరు కూడా తెలిసినట్టుగా ఉండకండి. జాహ్నవిని కూడా ఏమీ మాట్లాడవద్దని చెప్పండి, వాడికి ఎముకలు బాగా విరగ్గొట్టాను, ఇప్పట్లో రాడు అని కోపంగా చెప్పారు శివయ్య. ఇప్పుడే మీరు వాడిని తంతే జరిగిన విషయాలు బయటకొస్తాయి, మన పరువు పోతుంది, మీరు మీ భార్యను ఇంటికి తీసుకెళ్ళవచ్చు, సీతమ్మ గారు కూడా అదే చెబుతోంది అన్నారు శివయ్య. అదో రకంగా వణికిపోతూ భర్త చెయ్యి పట్టుకునే ఉండిపోయింది జాహ్నవి. నువ్వు కూడా తెలివిగా ఉండాలి, జగపతి గారి దగ్గర ఉంటే నీకు భయమే ఉండదు అని చెప్పారు శివయ్య. జరిగిన విషయం బయటకు రానివ్వకూడదు అంటూ మాట తీసుకున్నారు శివయ్య. అలాగే అన్నాడు జగపతి. జాహ్నవి, భర్తవు కాబట్టి జరిగిన విషయం నీకు తెలియాల్సిన అవసరం ఉంది జగపతి, కానీ ఆ విషయాలు బయటకు రాకూడదు, గుర్తుపెట్టుకో అని చెప్పారు శివయ్య. సరే అంటూ సాయంత్ర భోజనాలు చేసి తన ఊరు బయలుదేరారు జగపతి జాహ్నవి. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి